నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి ఏ పుణ్యం అంటూ 53 బర్త్డే చేసుకున్నాడు కానీ పాపం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు జరుపుకుని ఉన్మాదులు విచ్చలవిడిగా దాడులు చేశారు. మనం చూస్తూ ఉంటే ఓన్లీ 88 మ్యాజిక్ ఫిగర్ దాటాక గంగమ్మ తల్లి జాతరలో రప్ప రప్ప అని చెప్పి బోడి ఫ్లెక్సీలు కొన్ని వేసుకున్నారు. కానీ ఇదంతా పక్కన పెడితే ఒక దారుణమైన దుర్ఘటన, చాలా క్రూరమైన దుర్ఘటన జరిగింది. ఒక స్త్రీ పైన ఆవిడ ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తుంటే ఆవిడ కాల్చొద్దు, నేను 7 మాసాల ప్రెగ్నెంట్ని, నాకు అలజడిగా ఉంది కాల్చొద్దు అంటే వచ్చి ఆవిడ పీక నొక్కి ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతూ ఈ రోడ్డు ఏమన్నా మీ నాన్నదా మీ అబ్బ సొత్తా అని ఇలాంటి పిచ్చి లాంగ్వేజ్ మాట్లాడి ఆవిడ పొట్ట పైన కాలుతో తన్ని ఈ పైశాచికులు అంత క్రూరత్వానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చూస్తే ఎక్కడికక్కడ ఈ మేకలు నవనండి గొర్రెలు బలివ్వటం, రక్తాభిషేకాలు చేయటం, ఫ్లెక్సీలు కట్టుకోవటం, అతి క్రూరంగా రాష్ట్రం అంతటా రక్తాభిషేకం అన్న కాన్సెప్ట్ చేశారు. అతను పుట్టినరోజు ఒక సామూహికంగా చారిటబుల్ ఆర్గనైజేషన్ చేయటం చూశాను తప్ప రెచ్చిపోయిన సైడిజంని ఫస్ట్ టైం రాష్ట్రం చూసింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి సంఖ్యలు, ఇలాంటి సేడిస్టిక్ యాక్టివిటీస్ వల్ల మేమందరం చాలా గొప్పవాళ్ళం, ఒక ఇరాటిక్ మోడ్లో తీసుకెళ్ళిపోతున్నాం రాష్ట్రాన్ని, నెక్స్ట్ టైం వచ్చేది మేమే, 175 వస్తున్న ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. 175 వస్తున్న భ్రమే మీకు ఉండుంటే కనుక, అసలు నిజంగా ఆలోచన ఉంటే కనుక, అసలు మీరు గెలుస్తారని నమ్మకం ఉంటే కనుక 88 మ్యాజిక్ ఫిగర్ అని బోర్డు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ పెట్టుకునే వాళ్ళు ఆ బోర్డు 175 అని. ఈ స్త్రీ పైన జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి చీతు అనిపించింది ఈ బోర్డు అభిమానులు చూసి. ఎవరన్నా ఏ పార్టీలో ఉన్నాళ్ళన్నా సహిస్తారా, ఉపేక్షిస్తారా? ఇదే మీ అమ్మకో చెల్లికో ఇలాగే వచ్చి అడ్డగాడిద లాంటి వెధవులందరూ రోడ్డు పైన వచ్చి తన్నేసి వెళ్ళిపోతే జస్ట్ బికాజ్ వాళ్ళ నేత పుట్టినరోజు చేసుకుంటున్నాడు దాని గురించి క్రాకర్లు పేల్చుతాం, వద్దయా ఇక్కడ పేల్చొద్దు నువ్వు, నాకు అలజడిగా ఉందని ఒక లేడీ చెప్తే గొంతు పిసికి గర్భిణి కడుపు పైన తన్నెళ్తే అలాంటి వెధవని మీరు ఎలా చూస్తారు? మామూలుగానే చూస్తారా? గొప్ప అభిమానిలా చూస్తారా? ఇతనికి మించిన నాయకుడు లేదని చూస్తారా? లేకపోతే వెధవన్నారా వెధవా, నువ్వు అసలు ఈ భూమి మీద ఎలా పుట్టావు అని చూస్తారా? 34 మంది పైన కేసులు నమోదైనవి. ఇదంతా కాకుండా ఎదురొచ్చిన పోలీస్ కాలర్లు కూడా పెట్టుకుని బెదిరించేశారు. కాలర్లు పట్టుకుని బెదిరించే అంత గొప్పోళ్ళు అయిపోయారు ఒక్కొక్కళ్ళు పోలీసుల్ని. లాస్ట్ 5 ఏళ్ళు పోలీస్ వ్యవస్థకి విలువ అనేది లేకుండా పోయింది. ప్రతిపక్షంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని అబద్ధాలు చాటుతూ ఉంటాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ప్రైవేట్ పీపుల్ వాళ్ళని వచ్చిన 2 నెలల్లో బొక్కలో వేస్తాడు. హూ ఆర్ యూ? నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావా, ప్రజాసేవ చేస్తున్నావా, లేకపోతే రౌడీయిజం చేస్తున్నావా? ఇది క్లియర్ కట్ రౌడీయిజంకి దారితీస్తుంది. ఓపెన్ థ్రెట్స్. జగన్మోహన్ రెడ్డి కూర్చొని పీపీపీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని 2 నెలలు నేను వచ్చిన తర్వాత మీకు చుక్కలు చెప్పిస్తాను, జైల్లో వేస్తాను అని డైరెక్ట్ థ్రెట్స్ ఇస్తుంటే వాళ్ళ కింద ఉన్నాళ్ళు పుట్టినరోజు సెలబ్రేషన్కి గర్భిణీలు కూడా కాళ్ళతో తన్నేసిపోతున్నారు. మదం కాదా? దీనికి కూడా జోకులు వేస్తారా? ఇంత పైశాచికత్వంగా ఒక సేడిస్టిక్ వేలో ఇతను పుట్టినరోజు జరుపుకోవాలా? ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కటింగ్ నేను పెడుతున్నాను, వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు పోలీసులు చాలా స్టర్నెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇస్తే తప్ప ఇంకొకసారి వీళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా రక్తాభిషేకాలు చేయకూడదు, స్త్రీల పట్ల ఎలా ఉండాలని నేర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే జత్వాని కానివ్వండి, మహిళలు కానివ్వండి, నోటికైతే వచ్చేంత పిచ్చి పిచ్చి కేసులు. కొక్కల విద్యాసాగర్ పెట్టిన కేసుకి ఫాల్స్ కేసు అయితే జత్వాని పైన FIR బుక్ అవ్వకముందే ఆ అమ్మాయికి టికెట్లు వేసి ఇక్కడ విశాల్ గునిని తీసుకొచ్చేసి 40 రోజుల పైన హింసించిన కాండ మొత్తం రాష్ట్రం ముందు ఒక మహిళ కోసం ఏం చేయలేకపోయారు. వీళ్ళ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. వీళ్ళకి 11 స్థానాల్లో జనాలు కూర్చోబెట్టారు, అయినా వీళ్ళ అభిమానులు ఎక్కడ తగ్గట్లా. ఈ కాదా మీ పార్టీ ఓడిపోవడానికి చిహ్నాలు? ఇంకా అతప్పాదనలు తొక్కడానికి ఇవి కావచ్చు చిహ్నాలు. ఇది చూసి కాదా ప్రతి ఒక్క నేత ఈరోజు అంటారు మీ చేతుల రేఖలు కూడా లేకుండా చేస్తామని? చెయ్యాలి. చేయకపోతే ఇలాంటి అరాచకులు నీచులు రాష్ట్రంలో తగ్గరు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఇదిగోండి, గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్నాను. జగన్ పుట్టినరోజు వేడుకల్లో పేరిట అరాచకం. శ్రీ సత్యసాయి జిల్లా
అమానవీయ ఘటన. ఏలూరు జిల్లాలో రెచ్చిపోయిన శ్రేణులు, పోలీస్ కాలర్ పట్టుకున్న నలుగురు, రక్తాభిషేకం రక్కారప్ప. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 34 మందికి. ఇక్కడ చూడండి ఒక లేడీని చూడండి, సిగ్గుందా అసలు? ఇదా రాజకీయం అంటే? ప్రజాసేవ అంటే ఇది వచ్చి ఇంత ఏహిభావం క్రియేట్ చేయాలా? ఆల్రెడీ జనాలకి నచ్చక వీళ్ళు మనకి పనికి రారు అనుకుని 11 స్థానాలు ఇచ్చారు. ఏంటా ప్రజాసేవ అంటే? అసలు ఈ పార్టీకి ప్రిన్సిపల్ ఉందా? ఇటు కనీసం ఈ పార్టీలో ఒక్కళ్ళొచ్చి కూడా కండెమ్ చేయరా? ఒక్కళ్ళొచ్చి కండెమ్ చేయరా? నోటితో వ్యభిచారం చేశారు పోయిన 5 ఏళ్ళు చాలా మంది. చేష్టలతో గర్భిణీ కడుపైన తంతారా? లోపల బిడ్డ మూమెంట్ లేదు గడిచిన 24 గంటల నుంచి. ఆ తల్లి రోదన ఏ పుట్టినరోజులే, పైశాచిక పుట్టినరోజులు. వర్స్ట్ అండ్ సేడిస్ట్ ఇదంతా. దిస్ ఇస్ అ హై అండ్ సేడిస్టిక్ యాక్ట్. ఇలాంటి భూమి మీద బతకడానికి అసలు రైట్ లేదు. మనిషిగా చూడటం మర్చిపోయారు. ఒక గర్భిణీని తంతారా? గొంతు నొక్కుతారా? ఈ రోడ్డుని బాబుదా అంటారా? ఎవడి బాబుదే? ఎవడి బాబుది? ఎవడి బాబుది కాదు, మా డబ్బులతో వేసింది, మా రోడ్ అది. ఎవడి బాబుది? ఇక్కడ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ గిరిబాబు భార్యని 7 నెలల గర్భిణీ సంధ్యారాణిని ఆవిడ గొంతు పట్టుకుని కడుపు మీద కాలుతో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పగూలిపోయింది. 108ని పిలిపించుకోవాల్సి వచ్చింది. ఛీ, ఈ బతుకులు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు, వైద్యులు, స్కానింగ్లు అంతా చేయాలని చెప్పి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కాకుండా సంధ్యారాణి రాత్రి నుంచి బిడ్డ కదలట్లేదని సంధ్యారాణి కన్నీరు పెట్టుకున్నారు. ఎవరు చెప్తారు దీనికి సమాధానం? ఒక్కడన్నా వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి దీన్ని ఖండించాడా? ప్రజలకి ఎంత ఏహ్యభావం కల్పిస్తున్నారు మీరు అందరూ. ఒక నిండు గర్భిణీ పైన, 7 నెలల గర్భిణీ పైన కాలుతో తంతారా? గొంతు పిసుకుని నొక్కుతారా? ఇదంతా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు మాట్లాడతారు, నేతలు కోరారు. దీంతో వైసీపీ వారి గొడవ. రోడ్డు మీ నాయనదా? ఎవరి నాయనదరా? ఎవరి నాయనది? మేమేస్తే కట్టే రోడ్లు, ఇంకెవడో నాయనది కాదు. కొంపదీసి మీరు అక్కడ అందరూ రాజారెడ్డి రాజ్యాంగం వస్తే అప్పటి నుంచి రోడ్లు బండి అనుకుంటున్నారేమో. మేమిచ్చిన డబ్బులతో వేసుకున్న రోడ్లు. ఛీ, వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి మహిళా కమిషన్ కూడా రిపోర్ట్ ఇష్యూ చేశారు ఈ కాలుతో తన్నేళ్ళకి. ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఏలూరు జిల్లాలో మనం ఇక్కడ చూస్తుంటే అర్ధరాత్రి ఎస్ఐతో వాగ్వాదానికి దిగిన పోలీసు. చూడండి ఇది ఎంత నిర్లక్ష్య ధోరణి పోలీసుల పైన. ఇదంతా కాకుండా రక్తాభిషేకం అన్న వాళ్ళకి 34 మంది పైన కేసులు, వీళ్ళందరిపైన కేసులేసి లోపల పెట్టారు. ఇదంతా కాకుండా పోలీసులపై సర్పంచ్, వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం. చూడండి, హైలైట్ చేసుకోండి. ఏంటిది? మహిళలంటే విలువ లేదు, పోలీస్ శాఖ అంటే విలువ లేదు, రాష్ట్రంలో బతికే వాళ్ళ మనోభావాలు విలువ లేదు. అసలు మనకి ఏం విలువ ఉంది? ఒక్క పుట్టినరోజు ఇంత పైశాచికత్వమా? ఏమి నేత రాడే వచ్చి కనీసం ఈవిడిని వచ్చి ఏ మొహంతో పరామర్శిస్తాడు? ఈరోజు సారీ నా పుట్టినరోజు కనుక్కోకుండా గొంతు నొక్కి కాలు మీద తన్నాడని చెప్తారా? పొట్లు తన్నాడని చెప్తారా? ఓదార్పులకు పెట్టిన పేరు కదా మీ పార్టీ. వస్తాడు అప్పుడు? ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది స్థానికులు 112 టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేశారు. రోడ్డు మీద రభస ఎక్కువైందని చెప్పి. 2029లో గంగమ్మ జాతర మ్యాజిక్ ఫిగర్ 80 దాటిన తర్వాత కదా, మీకు ఇంకా దాటిన తర్వాత కదా ఇలాంటి అరాచకాలు మీరు చేశారు. కాబట్టి మీ పరిపాలన అనేది ఇదివరకు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి హిస్టరీ లేదు అసలు. ముందు సన్ ఆఫ్ సో అండ్ సో, హస్బెండ్ ఆఫ్ సో అండ్ సో, బ్రదర్ ఆఫ్ సో అండ్ సో. ఎలా తెలుసు? కోర్టులో కేసులో జగన్ నోటి పైన. నాకు ఇందే తెలుసు. ఎందుకంటే ఏం తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గురించి? సీఎం కింద చేశాడా? చేయలేదు కదా. చూసిన తర్వాత మాకు వద్దనుకున్నారు అందరూ. అయిపోయింది కదా. ఇలా ఒక పుట్టినరోజు అనేది ఇంత సేడిస్టిక్గా జరుపుకోవచ్చని వీళ్ళే నిరూపించారు. వీళ్ళంటే ఇతను కాదులే, వెనకమాలు ఉన్నారు చూడండి బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేకులు కట్ చేసుకోవడం ఎన్నో, సేవా కార్యక్రమాలు చేయటం ఎన్నో, రక్తదానాలు చేశారు కొంతమంది. అంబట్ లాంటి కూడా చెప్పాడు. ఏంటి పైశాచికత్వం ఏంటి? రక్తాభిషేకాలు ఏంటి? గర్భిణీ పైన కాలెత్తి తనటం ఏంటి? కడుపు మీద పీక నిలవటం ఏంటి? రోడ్డు మీ అయ్యేదా అని చెప్పటం ఏంటి? అసలు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయటం ఏంటి? వీళ్ళందరినీ సెటరేట్ చేసి, స్ట్రీమ్ లైన్ చేసి, గవర్నమెంట్ కనుక సెట్ రైట్ వెళ్తే వీళ్ళు స్ట్రైట్ వేలో నెలలు, లేకపోతే వేరే రోడ్లో వెళ్ళకూడదు అన్నట్టు చేస్తే నోటితో వ్యభిచారము, చేతులతో స్త్రీల పైన దాళ్ళు, కాళ్లతో తన్నటాలు, ఇష్టం వచ్చిన స్లోగన్లు పలకటాలు, రప్పారప్పగాళ్ళందరూ మారతారు. నాలిక్కున్న నరాన్ని సరి చేస్తే సెటరేట్ అయిపోతారు వీళ్ళందరూ. గవర్నమెంట్ ఈ విషయంలో స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటే రాష్ట్రం అంతటా అభినందనలు పొందుతాయి. లేకపోతే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వెనకమాల ఈ రప్పారప్ప బ్యాచ్ ఎవరు ఉన్నారు చూడండి, రప్పారప్ప అనుకుని తిరుగుతున్నారు. వీళ్ళని వదిలేస్తే రాష్ట్రం ఎట్టెళ్తుందో ఎవరికి తెలియదు. ఎన్ని క్వాంటమ్ వ్యాలీస్ తెచ్చినా కూడా
ఇలాంటి వాళ్ళు చాలు, కొన్ని గంజాయి మొక్కలు చాలు ఒక రాష్ట్రాన్ని పాడు చేయడానికి. ఎంతసేపు గంజాయిని కోమింగ్లో ఏరామంటున్నారు ఈ ప్రభుత్వం, కానీ ఇలా కాల్తో తన్నాళ్ళు, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినాళ్ళు, పోలీస్ కాలర్లు పట్టుకున్నాళ్ళు, వీళ్ళందరినీ ఎరగదీసి పొయ్యిలో పెడితే అమ్మకి ఇవ్వాల్సిన వాల్యూ అమ్మకి, న్యాయస్థానానికి ఇవ్వాల్సిన వాల్యూ న్యాయస్థానానికి, పోలీస్కి ఇవ్వాల్సిన వాల్యూ పోలీసులకి, మనుషులకి ఇవ్వాల్సిన వాల్యూ మనుషులకి ఇచ్చి సబ్బరంగా నోరు మూసుకుని నార్మల్గా బతుకుతారు. మీరందరూ కూడా ఈ పైశాచికమైన క్రీడని, ఈ సేడిజంని ఎలా చూస్తారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక స్త్రీ పట్ల జరగాల్సిన విధానం ఇదేనా? ఆపండి అని చెప్పిన దానికి ఆవిడ ఈరోజు ఇంత బాధపడాలా? కడుపులో బిడ్డ కదలకుండా ఉన్న పొజిషన్లో ఉండాలా? ఇదా ఆంధ్రప్రదేశ్ అంటే? ఈరోజు మాట్లాడుకోవడానికి ఇంకేం లేని పరిస్థితిలోకి తీసుకొచ్చారు. ఏం చేయాలి రాష్ట్రాన్ని? ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.